నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం బసవతారక నగర్లో గల శ్రీ కోటమైసమ్మ సహిత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ త్రయోదశ వార్షికోత్సవాన్ని మంగళవారం రోజున ఆలయ వ్యవస్థాపకులు పసిలోటి గోపీకృష్ణ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిట్ల కృష్ణ మహారాజ్ మల్లారం విచ్చేశారు. ఈ 13వ వార్షికోత్సవ సందర్భంగా ఆలయంలో ఉదయం నుండి స్వామివారికి అభిషేక అర్చన, మంత్ర పుష్పాంజలిలు, గణపతి పూజ, మహాసుదర్శన యాగం, హవనం, పూర్ణాహుతి తదితర విశేష పూజల్లో గోపీకిషన్ దంపతులు, అశోక్ దంపతులు తదితరులచే వేద పండితులు ప్రవీణ్ మహారాజ్ బృంద నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా చక్రేశ్వర ఆలయ చైర్మన్ హరికాంచారి, మారుతి మందిర్ చైర్మన్ శంకర్, వీడీసీ కమిటీ చైర్మన్ గంగాధర్ పట్వారి, ఏకచక్రేశ్వర సేవా సమితి చైర్మన్ అంకు మహేష్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఆలయ వ్యవస్థాపకులు మాట్లాడారు. బుధవారం సాయంత్రం స్వామివారి విగ్రహ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి అని కోరారు. అనంతరం భక్తుల కొరకు మహా అన్నప్రసాద వితరణ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్న తమ్ముడికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ రేపు కూడా సాయంత్రం 5 గంటలకి రథోత్సవ కార్యక్రమం మంచిగా కోలాటం, మంగళహారతులు, సైడ్ డప్పులతో స్వామివారిని ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో ఊరేగిస్తా. కావున అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలి. ఇప్పుడు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అందరూ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి అందరూ స్వామివారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తాను. గోవింద నారసింహ గోవింద, లక్ష్మీ నారసింహ గోవింద. నారాయణం నారాయణం మహావీరం, నారాయణం రఘువరం, నారాయణం నారసింహం, నారాయణం. ఓం గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం నిదే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. భగవద్బంధువులకి, దివ్యాత్మ సంభూతులకి, ఆత్మ బంధువులకి ప్రతి ఒక్కరికి కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం ఉండాలని మనసారా కోరుకుంటూ లక్ష్మీ నరసింహ గోవింద. అదేవిధంగా ఈ బోధన్ పట్టణంలో దీన్ని బౌధాన్యపురంగా, ఈ యొక్క గల్లిని బసవతారక నగర్గా, ఈ యొక్క కోటకున్నటువంటి కోట మైసమ్మ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క వార్షిక 13వ వార్షికోత్సవ సందర్భంగా మరి ఇక్కడ పసులేటి గోపి ఇతర భక్త బృందము అనేక మంది సహకారము, అనేక మంది సహాయాలతో ఇంకా సుదర్శన యాగం చేసి మరి ఈ సుదర్శన యాగము లోక కళ్యాణం, విశ్వ కళ్యాణార్థం కోసము ఈ చేసిన యాగములో ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు ఇచ్చిన వారికి, మరి సహకారం చేసిన వారికి ఆ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహ, అదేవిధంగా వేదోక్తమైనటువంటి ఋత్వికులు ప్రవీణ్ మహారాజ్తోని కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుతూ మరి లక్ష్మీ నరసింహస్వామి శాంత స్వరూపము, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం చాలా ఉత్తమమైనది. మరి దారిద్ర్య బాధలు తొలగిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, అదేవిధంగా సమస్త రోగపీడితులను తొలగిస్తాడు, అనేకమైనటువంటి శాంతిని నెలకొల్పే వ్యక్తి. మరి ఆయన అష్ట సంపత్తులు, అనేకమైనటువంటి లక్ష్మీ సంపత్తుడు కాబట్టి అన్ని విధాలుగా మనకు శుభాలు ఇచ్చే వ్యక్తి ఆ నరసింహుడు. అందుకే నరసింహుని స్వామివారిని దర్శించిన వారికి నరకము లేదు, నరసింహస్వామి వారికి దర్శించిన వారికి యమబాధ లేదు. అందుకు మన బౌధాన్యపురములో మరి ఇక్కడ జరగడము, ఈ కోటమైసమ్మ నరసింహస్వామి వారి దేవాలయంలో ఈ కార్యక్రమం చేయడము రంగరంగ వైభవంగా అన్న మహాప్రసాదముతో కూడా యావత్ భక్త బృందానికి అనేకమైనటువంటి భావనతో నడుస్తుంది. మేము భక్తులకు తెలియజేయమనగా ప్రతి ఒక్కరూ దయతో, శాంతితో, ప్రేమతో మరి అన్ని విధాలుగా కలిగి ఉండాలి. అన్ని విధాలుగా దయ కలిగి ఉండండి, శాంతితో కలిగి ఉండండి, ప్రేమతో కలిగి ఉండండి. సనాతన ధర్మం పట్ల, తల్లిదండ్రుల పట్ల, స్త్రీ పట్ల, ప్రతి ఒక్కరు కూడా మన దేవాలయం పట్ల కూడా మనమంతా కలిసి ఐక్యతతో ఉండి మనం ముందుకెళ్తే మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ, మన ధర్మాన్ని మనం ఆచరిస్తూ, ధర్మాన్ని పట్ల మంచి భావనతో కలిగి ఉండాలని మేము కోరుకుంటూ ఆ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం ఈ బోధన్ పట్టణానికి ఉన్న వాస్తవ్యులందరికీ ఇంకా ఈ
చుట్టుపక్కల ప్రాంతాల ఉన్న వారందరికీ కూడా ఆయన యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. లక్ష్మీ నారసింహ గోవింద గోవింద. అదేవిధంగా రేపటి యొక్క కార్యక్రమము సాయంత్ర సమయంలో 5 గంటలకు రథోత్సవం కూడా ప్రారంభం జరుగుతుంది. రథోత్సవంలో కూడా ప్రతి ఒక్క భక్త బృందాలు, ప్రతి ఒక్క వాళ్ళు కూడా ఆ సాంస్కృతిక కార్యక్రమాలు గలవారు ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఆ రథాన్ని లాగుతూ ఆ రథంలో పాల్గొంటూ ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని ఆశిస్తూ అందరూ వచ్చి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయప్రదం చేయాలని ఆశిస్తున్నాం. లక్ష్మీ నరసింహ గోవింద.